ఈ కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి విజయాన్ని రేవంత్ రెడ్డి దాన్ని డిస్క్రైబ్ చేయనున్నారు. ప్రస్తుతం మంత్రులు కూడా రేవంత్ రెడ్డి నివాసం వద్దకు వచ్చారు. మేడం, ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ ఓడిపోతుంది, కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పబోతున్నారు జూబ్లీహిల్స్ ప్రజలు అని కేటీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ వాళ్ళంతా చెప్పుకుంటూ వచ్చారు. కానీ దానికి భిన్నంగా మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయనంత మెజార్టీ వచ్చింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ప్రజలకు అన్నీ తెలుసు. 10 సంవత్సరాలు దోచుకున్నారు, హైదరాబాద్ను అంతా విధ్వంసం చేసుకున్నారు. వాళ్ళు 2 ఏళ్లలో ప్రజా సంక్షేమం కొనసాగుతుంది. గత జనరల్ ఎలక్షన్లో కూడా వాళ్ళకే ఓట్లు వేసారు. అయినా కూడా మమ్మల్ని అనేక రకాలుగా విమర్శిస్తే ప్రజలు జీర్ణించుకోలేదు. అరే, కాంగ్రెస్కి మేము ఓటేయలే గతంలో, అంటే 3 టర్ములుగా టీఆర్ఎస్నే అభ్యర్థికే ఓట్లు వేసారు. అయినా కూడా పదే పదే మమ్మల్ని తీరితే ప్రజలు ఒప్పుకోరు. ఎందుకంటే మేము వచ్చి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలలో పేదలకు ప్రజలకు జూబ్లీహిల్స్ గల్లీలలో ఏం కావాలో ఆ సంక్షేమము అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి మీద కూడా నమ్మకంతో, అదేవిధంగా ఇక్కడ ప్రజలందరికీ కూడా ఒక విశ్వాసం, అధికార పార్టీ వీళ్ళు మాట ఇస్తే మాట ప్రకారం చేస్తారనేటువంటి నమ్మకంతో మాకు ఓట్లు ఇప్పుడు రిఫరెండం అని అన్నారు. మా సీఎం గారు కూడా ఏదైతుందో చూద్దామని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడాలి. ఇంకోటి ఏదో గల్లీలో మేము అద్దాల మేడలాలు ఉంటే ఏదో గల్లీలోకి తీసుకొచ్చారు. మా సీఎం గారు ఏ సీఎం తిరిగినట్లుగా వరదలు వస్తే, బురద వస్తే, వినాయక చవితి అంటే గల్లీకి తిరుగుతున్నాడు. ఆయన అద్దాల మేడలలో, వాళ్ళు ఫామ్ హౌస్లలో, వాళ్ళు భవనాల నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు ఇలా రేవంత్ రెడ్డి గారినో కాంగ్రెస్ నాయకులను విమర్శించేటువంటి నైతిక అర్హత లేదు. వాళ్ళు చేసినటువంటి ప్రచారం కూడా అబద్ధాలు, వాళ్ళ సోషల్ మీడియా కూడా అబద్ధాలు. మాకు తెలిసిన సోషల్